గారు మీ పేరు? శ్యామల అండి. ఎందుకు ఇంత ఎండలో రావడం? రామ్ చరణ్ గారిది ఇప్పుడు టీవీల్లోని యూట్యూబుల్లోని 10 రోజులు బట్టి ఇంత ఘనంగా బాగా కడుతున్నారంటే చూద్దాం అసలు ఎలా కడుతున్నారు అనే ఉద్దేశంతో వచ్చాం. అంటే ఇష్టం లేదా మీకు? ఇష్టమే. వీళ్ళని కాదు అసలు ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. ఎవరు ఇష్టం మీకు మెగా ఫ్యామిలీలో? చిరంజీవి గారు అంటే ఇష్టం. మా అబ్బాయికి ఇష్టం. ఇప్పుడు మా మా మనవడికి కూడా ఇష్టం. ఆయన ఆయన సినిమాలు చూస్తే చాలు ఆ డాన్స్ వేసేస్తూ ఉంటాడు. రాజకీయాల్లో ఎవరంటే ఇష్టం? రాజకీయాలు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. రాజకీయాల్లో అంటే పవన్ కళ్యాణ్ గారు బెస్ట్. ఆయన పవన్ కళ్యాణ్ మించిన వాళ్ళు ఎవరు ఉండరు. వ్యక్తిత్వం కానీ ఆయన మించిన వాళ్ళు చిరంజీవి గారికి కోపం వచ్చినా పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారి లాగా ఎవరు ఉండరు. వ్యక్తిపరంగా ఒక సినిమా యాక్టర్గా కాదు, ఒక రాజకీయంగా కాదు, తన మనస్సు తను చేసే పనులు రియాలిటీ. ఆయన ఫస్ట్ నుంచి సినిమాల్లో కూడా రియాలిటీ చేశారు. ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ ఏదైనా ఆయన సొంతంగా ఓన్గా చేశారు. అందుకని ఇప్పుడు ఒకసారి ఓడిపోయినా రెండోసారి నెగ్గారు. ఆయన వ్యక్తిత్వం వేరు. ఆయన ఫ్యాన్ మేము. వీళ్ళందరి మీద పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఎక్కువ మాకు. పవన్ కళ్యాణ్ తర్వాత అందరూ రైట్. అది మాత్రం కరెక్ట్. 100 మందిలో కాదు 1000 మందిలో చెప్తాం. భయం లేకుండా చెప్తాం. పవన్ కళ్యాణ్ రియల్ హీరో. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు వేరు ఆయన నేను అసలు వార్తలు చూడను. అలాంటిది ఆయన వార్తలు చూస్తే వేరు ఊరుల్లో అసలు నీళ్లు లేకపోతే నీళ్లుకి తీసుకొచ్చారు. వేరే రోడ్లు వేసుకొచ్చారు. నెక్స్ట్ బాలింతకి డెలివరీ అవ్వడానికి అవకాశం లేని ఊర్లో కూడా రోడ్లు వేయించి చాలా బాగా చేస్తున్నారు కూడా. ఆయన ఎప్పుడు అలాగే చేయాలని కోరుకున్నారు. హీరోగా సినిమాలో చేయడం కాదు, రియల్ హీరోగా ఇలాగే చేయాలి, చేస్తారు కూడా ఆయన. పొగడ్డం కాదు, అది రియాలిటీ మాత్రం చెప్తున్నా. భయపడేది ఏమీ లేదు. సినిమా పరంగా కూడా మీరు రామ్ చరణ్ గురించి అడిగి పవన్ కళ్యాణ్ గురించి అడిగారు. ఇది వెరీ గుడ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏమడుగుతున్నారు, రామ్ చరణ్ ఎలా ఉందన్నారు. మీరు పవన్ కళ్యాణ్ టాపిక్ కూడా చెప్తారు. అసలు ఆయనలాగా ఎవరు చేయరు కూడా. చిరంజీవి గారు కూడా సగం తగ్గచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇద్దరు అన్నదమ్ములైనా ఆయన తగ్గరు ఏ విషయంలో కూడా. రియాలిటీగా బాగా చేస్తారు. కటౌట్ అసలు సూపర్. ఏంటి అభిమానులకి దండం పెట్టచ్చు. ఇంత పిచ్చి అభిమానులు ఉంటారా అని అనిపించింది. ఎంత పిచ్చి జనం ఉంటారా అనిపిస్తుంది. అంత పిచ్చి అసలు వీళ్ళంటే అంత పడిసేస్తున్నారు. అంత పడిసచ్చినందుకు వీళ్ళు కూడా సెక్యూరిటీ అది ఇచ్చి ప్రాబ్లం లేకుండా చూసుకుంటే మొన్నోసారి అల్లు అర్జున్ గారి సినిమా ప్రాబ్లం వచ్చింది కాబట్టి అలాంటివి ఏమీ రాకోకుండా చేస్తారు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే చేస్తారు అలాంటి ఇబ్బందులు రాకోకుండా. ఆంధ్రాలో ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఒక మనిషికి అన్యాయం వచ్చిందంటే ఎవరైనా అలా చేస్తారు. అసలు ముఖ్యమంత్రి గారని ఎవరైనా సపోర్ట్ ఉండి మామూలుగా న్యాచురల్ మనుషులుగా ఎవరు అలా చేయరు. అలాంటిది ఇప్పుడు మన కోసం అంటూ జనాల నుంచి 2 కోట్ల వరకు ఇప్పించారు. ఇంకోసారి అన్యాయం ఎలా జరుగుద్ది? జరగనివారు. ఎక్కడో ఉన్న మన ముఖ్యమంత్రి గారు ఆయన చేయగలిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వదులుతారా? నిలబడితే చేస్తారు. ఇంకా నా సొంత వాళ్ళు అయినా కూడా నా సొంత వాళ్ళు పక్కన పెట్టండి, న్యాయం అన్నది అన్నట్టు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ రావడం చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా తల్లిగా. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అయిపోయారు కదా, సినిమాలు పక్కన పెట్టేశారు. సినిమాలో ఉండాలంటారా, రాజకీయాల్లో ఉండాలంటారా? రాజకీయాల్లోనే ఉండాలి. ఎందుకంటే సినిమా అంటే అందరూ తీస్తారు. రాజకీయాలు అలాంటి త్యాగమూర్తి ఎవరు ఉంటారు? అలా మంచి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు? సినిమా వాళ్ళు కాదు ఇంకోళ్ళు చేస్తారు. ఆయన అంత కష్టపడి 5 ఏళ్ళు బ్యాగ్ పక్కన పెట్టి కూడా అలా ఉండి మళ్ళీ అదే పార్టీలో ఉండి గెలిచారంటే ఆ రికార్డ్ స్థాయి ఎవరికి వస్తుంది? అలాంటప్పుడు సినిమాలు ఎలా వెళ్ళమంటారు మీరు? వద్దు, సినిమాల్లో వద్దు. రాజకీయాల్లోనే ఉండి ఇంకో 100 మందికి ఇలాంటి హెల్ప్ చేయాలి. తను ఏంటంటే హెల్ప్ చేయడం కాదు, ఎవరైనా తప్పు చేశారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు పక్కనుండి ఏవో చేయాలో అవన్నీ నడిపించగలరు. మోడీ గారిని కానివ్వండి, ఎవరినైనా కానివ్వండి, దగ్గరుండి పని చేయించే సోమత ఆయనలో దమ్ము ధైర్యం ఉంది పవన్ కళ్యాణ్ గారి. అలాంటప్పుడు రాజకీయాల్లో ఉండి ఆయన సినిమాల కన్నా కూడా సినిమాలు ఎన్నో చూసాం, చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా రాజకీయంగా ఎంత మంచి పనులు చేసేవాళ్ళు తక్కువ. డబ్బు కోసం చేసామంది ఎంతో ఉంటారు. ఆయన డబ్బు కోసం చేయలే. తన డబ్బు ఎంతో మాకు తెలుసు. తన డబ్బు ఆయన ఏం పబ్లిసిటీలో చేయలే, ఏం చేయలే. మా పిల్లల కానివ్వండి, మా కానివ్వండి, సినిమాల్లో, ఆటల్లో, టీవీల్లో చూసి మేము పక్కన వాళ్ళు చెప్తే విన్నాం. ఆయన ఎంతమందికి చూసి వాళ్ళ కష్టం అంటే వెళ్ళి ఎన్నో చేశారు. అలాంటప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఉండాలి, ఇంకా ఎన్నో చేయాలి, బాగా చేస్తారు కూడా.
బాగా చేస్తారు. ఎలా ఉంది కట్అవుట్, ఎలా ఉంది ఒకసారి చూడండి. చాలా బాగుంది అసలు ఏం కష్టం వీళ్ళది, ఏం అభిమానం. ఆ రామ్ చరణ్ గారు వాళ్ళు వీళ్ళకి దండం పెట్టాలి. ఎవరికి పెట్టాలి? ఫ్యాన్స్ పెట్టాలి. ఇంత అభిమానం, మరి ఇంత పిచ్చి అభిమానం. నిద్ర లేక తిండి లేక పనులు మానుకొని ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళ కోసం. వాళ్ళు బాగా చేసిన పర్ఫార్మెన్స్ కోసమేగా. వాళ్ళు కూడా వీళ్ళు అభిమానించాలి. ఇంత అభిమానం ఉన్నందుకు వాళ్ళు అదృష్టవంతులు. చిరంజీవి గారు ఎప్పుడు ఆయనకు అభిమానులే. వాళ్ళ అబ్బాయికి కూడా చిరంజీవి గారికి ఇంత కట్టారో లేదో తెలీదు, రామ్ చరణ్ గారికి అంత కట్టారంటే రికార్డు. బాగా చేశారు. అసలు సినిమా కూడా 100% బాగా ఆడుద్ది. బాగా ఇప్పుడు సినిమాలు ఏం బాగుంటాయమ్మా అసలు. మామూలుగా అయినా అసలు 10 రోజులు కూడా ఆడలా. అలాంటిది ఇంత కష్టపడి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేశారంటే ఎందుకు ఆడదు? ధైర్యంగా ఆడుద్ది, చూడొచ్చు అందరూ. ఒక్కసారి ఈజీగా చూస్తున్నారు అన్ని సినిమాలు. బాగా ఆడుద్ది. సిరిదీప్ దీపు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది. ఎప్పుడు ఇలాంటి కట్అవుట్ మనం ఎక్కడ చూడలేదు, విజయవాడలో కానీ ఎక్కడ కానీ చూడలే. నెక్స్ట్ వచ్చేసి హెలికాప్టర్తో పూలు చల్లడం అది ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి చూడటం. సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా చెప్పాల్సిన లేదు, కళ్యాణ్ బాబు కొడుకు అన్నాక ఇంక మనం చెప్పాల్సిన లేదు. రామ్ చరణ్ బాగుంటుంది సినిమా. ఎవరంటే ఇష్టం నీకు మెగా ఫ్యామిలీలో? కళ్యాణ్ బాబు. ఎందుకని? ఆయన వ్యక్తిగతం ప్రకారంగా అయినా కానీ ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి, చాలా ఇన్స్పైర్ అయ్యి ఆయన పార్టీలో తిరిగి అన్నీ చేసి, ఆయన అంటే కొంచెం బాగా ఇది చిన్నప్పటి నుంచి ఆయన బట్టలు, ఆయన వాకింగ్ స్టైల్ అన్నీ నేర్చుకోవడం, ఇంట్లో వాళ్ళు ఆయన అడ్మైర్ చేయమని చెప్పడం ఎంత చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆంటీ గారు మీ పేరు? పద్మ. ఏంటి ఇంత ఎండలో వచ్చారు? నాకు రామ్ చరణ్ అంటే ఇష్టం. ఫ్యానా రామ్ చరణ్ గారు? మెగాస్టార్ ఫ్యాన్. తర్వాత మెగాస్టార్ ఫ్యానా? పవర్ స్టార్? చిన్నప్పటి పవర్ స్టార్ కూడా చిన్నప్పటి నుంచి మా మెగా ఫ్యామిలీ. ఎవరంటే ఇష్టం మెగా ఫ్యామిలీలో? నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు. ఆయన డ్యాన్స్ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు ఇతన్ని రాజకీయాల్లో ఎవరంటే ఇష్టం? రాజకీయాల్లో అంటే మనకు తెలియదు. చైతన్య నా పేరు. నార్మల్గా అందరి ఫ్యాన్, లైక్ సినీ టీఎఫ్ఐ అంటే ఇష్టం. నేను నార్మల్గా హైదరాబాద్లో ఉండుంటా, మా ఇల్లు దీని బ్యాక్ సైడ్. ఏంటి పోల్స్ కడుతున్నారు ఏంటి అని చెప్పి కొంచెం షాక్ అయ్యాను. తర్వాత బ్రౌజ్ చేస్తూ ఉంటే వచ్చింది లైక్ 256 కట్అవుట్ మన ఇంటి దగ్గరే అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఇంకా ఫైనల్లీ గేమ్ చేంజర్ కోసం వెయిటింగ్, వచ్చింది ఇంకా చూడాలి. ఎలా ఉంది కట్అవుట్? ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది కట్అవుట్. ఓకే, థ్యాంక్ యూ. మేడం గారు మీ పేరు? సువర్ణలక్ష్మి. ఎందుకు ఇంత ఎండలో రావడం మీరు? యాక్చువల్లీ నేను కట్అవుట్ కోసం అని రాలేదు, నేను షాపింగ్ అని వచ్చాను. చూస్తే ఇంకా హీరో ఏమైనా వచ్చాడమో ఇద్దరితో చూద్దామని వచ్చామన్నమాట, అంతే. కట్అవుట్ కోసం అని రాలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా చూసి ఇంకా రామ్ చరణ్ అన్నప్పటికీ రావాలనిపించింది ఆటోమేటిక్గా. సో మెగా ఫ్యామిలీ కాబట్టి కంపల్సరీ వస్తాం చూడడానికి. ఎలా ఉంది కట్అవుట్? ఎలా ఉంది? చాలా బాగుంది. విజయవాడలో ఫస్ట్ టైం ఇంత పెద్ద కట్అవుట్ పెట్టడం. సో వెరీ హ్యాపీ టు సీ ద మెగా ఫ్యామిలీ అగైన్ హియర్. మీరు మెగా ఫ్యాన్ అంటున్నారు కదా, మెగా ఫ్యామిలీలో ఎవరంటే ఇష్టం బాగా మీకు? ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే అల్లు అండ్ మెగా రెండు కలిపి. సో ఇప్పుడు డివైడ్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఐఎమ్ చిరంజీవి ఫ్యాన్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్. ఇద్దరు కలిపి మెగా ఫ్యామిలీ అంటే, ఇద్దరు కలిపి మెగా ఫ్యామిలీ అంటాం. థ్యాంక్ యూ సార్. రాజకీయాల్లో ఎవరంటే ఇష్టం మీకు? ప్రెసిడెంట్ అయితే పవన్ కళ్యాణ్ అండి. ఇంకా అంతకుమించి ఆయన ఎవరు బీట్అవుట్ చేయలేరు కదా. పవన్ కళ్యాణ్, అంతకుమించి ఎవరు లేరు. ఆయన పనితీరు ఎలా ఉంది? ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా చూడాలి. ఇప్పుడే స్టార్టింగ్, చూడాలి ఇంకా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. పేరు? వెంకటలక్ష్మి. సాయి కిరణ్. ఏ ఊరు నుండి వచ్చారు? విజయవాడ. ఎవరి కోసం వచ్చారు? ఎవరి కోసం వచ్చాం? రామ్ చరణ్ కోసం వచ్చాం. అంత ఇష్టమా మీకు? చాలా. మెగా ఫ్యామిలీయా మీరు? ఫ్యామిలీ చిరంజీవి నుంచి మెగా ఫ్యామిలీ అందరూ. ఎవరంటే ఇష్టం మీకు? రామ్ చరణ్ అంటే ఇంకా ఇష్టం. మెగా ఫ్యామిలీలో ఎవరంటే ఇష్టం మీకు? చిరంజీవి ఇష్టం ఫస్ట్, పవన్ కళ్యాణ్ ఇష్టం, ఆ తర్వాత రామ్ చరణ్ ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కదా, సినిమాలు మానేశాడు ఆయన. మానేసిన ఇష్టమే. సపోర్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారికి? నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే అన్న. సో స్పీచెస్ చూసి ఫ్యాన్ అయ్యా. బేసిక్గా మూవీస్ ఆపేసినా కూడా పబ్లిక్గా బాగా సర్వ్ చేస్తున్నాడు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ వారసుడు అంటే రామ్ చరణ్ కాబట్టి ఇంకా మేము సపోర్ట్ చేస్తాం. ఎలా ఉంది కట్అవుట్? ఎలా ఉంది చూడండి. సూపర్ సూపర్ సూపర్.
చాలా బాగుంది. ఎప్పుడు మేము చూడలేదు, సో అందుకే కట్అవుట్ చూడడానికి వచ్చాం బేసిక్. రావడం ఎలా ఓకే అండి, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు అదే పిల్లలు మా మేడం వస్తానంటే సరే చూద్దాం ఒకసారి ఈవెంట్ కదా ఎట్లా ఉంటుంది. ఈ కొత్తగా రకం చేస్తాను కదా, జనరల్గా పాటలు అవి చేస్తారు కానీ కట్అవుట్ ఈవెంట్ అనేది ఫస్ట్ టైం అనుకుంటా విజయవాడలో. దాంట్లో భాగంగా ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుంది వచ్చాను. ఎలా ఉంది కట్అవుట్? ఎలా ఉంది కట్అవుట్? బాగుంది, పెద్ద హైయెస్ట్ కట్అవుట్ కదా, పెద్దదాడు కదా. ఎంత 200 ఉంటుందా? 200, 250, 200. మెగా ఫ్యామిలీయా మీరు? మెగా ఫ్యామిలీ మా పిల్లలు పెట్టి అది అట్లా. మీకు ఎవరంటే ఇష్టం మీకు? నేను జనరల్గా అన్ని సినిమాలు చూస్తాను, అందరూ ఇష్టదే. రాజకీయాల్లో ఎవరంటే ఇష్టం? రాజకీయాల్లో బేసిక్గా నేను టీడీపీ వైపు మేము మాట్లాడతాం, టీడీపీ చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? గవర్నమెంట్లోకి వచ్చారు కదా. అవినీతి మీద పోరాడుతుండ్రు, అధికారులు ప్రశ్నిస్తాడు, న్యాయం చేయాలని ఒక తపన ఉంది. అది ఎంతవరకు సక్సీడ్ అవుతుంది చూడాలి. 4 years టైం ఉంది కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? రామ్ చరణ్ గారిని చూద్దాం వచ్చాం. చూసారా కట్అవుట్ ఎలా ఉంది? సూపర్ ఉంది, బాగుంది, సూపర్. రామ్ చరణ్ ఫ్యానా? ఎస్, వాళ్ళ డాడీ ముందు, తర్వాత ఈయన మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అన్నయ్య కూడా పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య, ఆయన కొడుకు మేనల్లుడు, మా మేనల్లుడు. ఎస్. ఎవరంటే ఇష్టం మీకు మెగా ఫ్యామిలీలో? అన్నయ్య గారు మెగాస్టార్ గారు. రాజకీయాల్లో ఎవరంటే ఇష్టం? పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్, పవన్ స్టార్. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? బాగుందండి, సూపర్. మీ పేరు? ఆశా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? కట్అవుట్ కోసం వచ్చి. ఎలా ఉంది? సూపర్. అంటే ఎవరంటే ఇష్టం మీకు మెగా ఫ్యామిలీలో? పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు? వాళ్ళు ఇంకా కాకపోతే ఫస్ట్ రామ్ చరణ్. ఫస్ట్ స్టార్. పవన్ కళ్యాణ్ ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. మనకి రామ్ చరణ్. థ్యాంక్ యూ. అదా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ప్రోగ్రామ్ చూద్దామని. ఇదే ఊరు కదా. ఎవరు ఆయన? ఆయన ఎవరు? రామ్ చరణ్. బాగుందా కట్అవుట్? సూపర్ ఉంది. మెగా ఫ్యామిలీయా మీరు? అదేం కాదు, మామూలుగా వచ్చారు. పిల్లలంతా బాగుంది. ఎవరంటే ఇష్టం మీకు? ఎవరనే లేదు, అందరూ ఒకటే. రాజకీయాల్లో ఎవరంటే ఇష్టం? రాజకీయాలు చంద్రబాబు నాయుడు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? బాగుంది. పవన్ కళ్యాణ్ గారు పనితీరు? బాగుంది, సూపర్గా ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా బాగుందండి. బాగా ఎంజాయ్ చేసాం కూడా. ఇప్పటి వరకు ఇంత కట్అవుట్ ఎక్కడ ఎవరిదే చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. మాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మేము రాయనపాడు నుంచి ఇక్కడ దాకా వచ్చాం చూడడానికి. థ్యాంక్ యూ. ఎక్కడ నుండి వచ్చారు? ఇక్కడే విజయవాడ మాచవరం. వచ్చి క్లాసులు తీసుకొని వెళ్ళి చూసాం, వీడియో తీసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎన్న వచ్చి బాగుంటుంది, చాలా బాగుంటుంది. పైగా శంకర్ గారు టూర్ ఫ్లాప్ అవుతుంది. 1 కాదుగా, ఇది 1 2 కాదుగా. 2 అయితే డౌట్ అనుకోవచ్చు, ఇది 2గా 1గా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. ఎలా ఉంది ఆయన రాజకీయం? ఎలా ఉంది? ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా టైం పడుతుంది. 5 ఏళ్ళ టైం ఉందిగా, ఇంకా పోలీస్ ప్లస్ టైం ఉంది. పర్లేదు, బాగా చేస్తారు. ఫంక్షన్కి వచ్చామండి. ఫంక్షన్కి వస్తుంటే ఏంటి అడవాడు ఉందా ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోదాం, ఇంటికి ఎండ ఉంది కదా వెళ్ళిపోదాం అంటే వద్దొద్దు చూద్దాం ఏంటి జనాలు ఏంటి చూద్దాం అందా ఉంది. సరే నేను వచ్చేటప్పటికి అసలు ఈ జన సముద్రం చూసి నాకే మర్చిపోయింది. ఇంత ఎండలో ఇలాగ ఇంత పిచ్చోళ్ళు ఉన్నారా ఏంట్రా బాబు. అసలు ఇక కట్అవుట్ చూస్తే మన విజయవాడ చరిత్రలో కాదు, మన ఆంధ్ర చరిత్రలో కూడా అంత కట్అవుట్ ఎప్పుడు పెట్టలా. లోపలికి చూస్తే అసలు చేమల పుట్టలు చందనం, అసలు ఎండ అనేది లెక్క చేయట్లే ఎవరు. ఈ రాను ఈ సినిమా ఎంత దేశ చరిత్రలో కూడా మొత్తం ప్రెస్టీజ్గా తీస్తున్నారు. ఈ సినిమా చాలా బాగుంటుంది. మొత్తం కూడా 100 days ఫుల్ కామెడీ ఆడుతుందని మనం విశ్వసిస్తున్నాం.